కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిలిండర్ ధర 1000 రూపాయలకు పెంచి మోదీ కార్మికులకు మేడే కానుకిచ్చారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. రాష్ట్రంలో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? ఎగ్దమ్ ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయింది ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితీవి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా, బాండ్ పేపర్లు ఎందుకు రాశారు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు, ఏం చేసుకోవాలి కార్డులు అంటే? కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసారు ఎలక్షన్లకు ముందేమో. కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలెక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పచెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక్క ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఇన్ని కూలగొట్టినావు, కొన్ని వేల ఇల్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే రేపు వచ్చిందిగా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఈసొంటోని చూసిరా ఏమన్నా మీరు? వాడెవడో ఉండనట్టు ఇదివరకు హింసించే రాజు పులకేశి అని ఒక అట్లున్నాడు. ఈయన కూడా సేమ్ టు సేమ్ వాని తీయరాదు విని పెట్టరాదు. గసంటి ముఖ్యమంత్రి ఇవాళ మనకు దొరికినాడు.